రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో వచ్చిన గేమ్ చేంజర్ సినిమా డిజాస్టర్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ ఏడాదిలోని అతిపెద్ద డిజాస్టర్గా బాక్సాఫీస్ వద్ద గేమ్ చేంజర్ చతికిలపడింది. ఇక ఇప్పుడు ఈ మూవీ గురించి దిల్ రాజు మాట్లాడారు. తన తమ్ముడు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో గేమ్ చేంజర్ మీద స్పెషల్ గా మాట్లాడారు. ఈ సినిమా నిర్మాణంలో చాలా కష్టాలు ఎదురయ్యాయని నిర్మాత దిల్ రాజు చెప్పారు. ఒక పెద్ద సినిమాను తెరకెక్కించడం ఎంత కష్టమో ఆయన వివరించారు. ఈ మేరకు దిల్ రాజు మాట్లాడుతూ, పెద్ద డైరెక్టర్లతో సినిమాలు చేసేటప్పుడు 100% సమస్యలు వస్తాయి. ఇది నాకే కాదు, దాదాపు అందరికీ జరుగుతుంది. ఎడిటర్ చెప్పినట్లుగానే ఆ మూవీ 6-7 గంటల నిడివితో వచ్చింది. దాన్ని 3.5 గంటలకు కుదించారు. నేను రిలీజ్ కి 1 రోజు లేదా 2 రోజుల ముందే సినిమాను చూశాను. ముందు నుంచి నేను సినిమా అవుట్పుట్ చూస్తూ వచ్చి ఉంటే రోజు కిచిడీ అయ్యేది, గొడవ అయ్యేది. అలా రోజు కిచిడీ చేయటం కరెక్టా, ఒకరోజే కిచిడీ చేయటం కరెక్టా అని అనుకున్నాను. కానీ తప్పు జరుగుతుంటే ఆపే బాధ్యత నిర్మాతది. అది నేను చేయలేకపోయాను. అది నా తప్పు. నా ఇన్నేళ్ల కెరీర్ లో దాదాపు 59-60 సినిమాలు చేశాను. ఎప్పుడూ పెద్ద దర్శకుడితో సినిమా చేయలేదు. అలా పెద్ద దర్శకుడితో చేయటమే నా తప్పు. అదే నా కెరీర్ లో బిగ్గెస్ట్ మిస్టేక్. కాంట్రాక్ట్ లో నా పాయింట్లు స్పష్టంగా చెప్పి ఉండాల్సింది, కానీ నేను చెప్పలేదు. అది నా తప్పే. గేమ్ చేంజర్ విషయంలో చాలా రిగ్రెట్ అవుతున్నాను. నా హీరోకి సరైన హిట్ ఇవ్వలేకపోయానని అనుకుంటున్నాను. రామ్ చరణ్ సహకారం నాకుంది అంటూ చెప్పుకొచ్చారు. గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేశారు. ఇలా ఎన్ని హంగులున్నా అసలు కథా కథనంలో ఎమోషన్స్ లేకపోవడం, అవుట్ డేటెడ్ మేకింగ్ టేకింగ్ తో శంకర్ అందరినీ పిచ్చోళ్ళని చేసేశారు. గేమ్ చేంజర్ విషయంలో చాలా రిగ్రెట్ అవుతుంటాను. నా హీరోకి సరైన హిట్ ఇవ్వలేకపోయానని అనుకుంటున్నాను. రామ్ చరణ్ సహకారం నాకుంది అంటూ చెప్పుకొచ్చారు దిల్ రాజు.